ఇవాళ వరంగల్లో మంత్రి కొండా సురేఖ పర్యటించనున్నారు. కొండా సుస్మితా పటేల్ వివాదం తర్వాత తొలిసారిగా సురేఖ వరంగల్కు వస్తుండటంతో ఈ పర్యటనపై ఆసక్తి నెలకొంది. రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ ఆవరణలో జరిగే వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొనున్నారు. సొంత జిల్లాలో కాంగ్రెస్ నేతల తిరుగుబాటు నేపథ్యంలో ఆమె పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాలపై మంత్రి కొండా సురేఖ ఏం మాట్లాడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఈరోజు కొండా సురేఖ వరంగల్ జిల్లాలో పర్యటన నేపథ్యంలో ఏ విధంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? తిరుపతి. రవి, కొండా సుష్మితా పటేల్ కామెంట్స్ వివాదం తర్వాత తొలిసారిగా మంత్రి కొండా సురేఖ వరంగల్ కు వస్తున్నారు. ఈ రోజు రంగసాయపేటలోని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి సురేఖ పాల్గొనబోతా ఉన్నారు. అయితే సొంత జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు ఇప్పటికే మీడియా సమావేశం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గం సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కావచ్చు, మిగతా నేతలంతా కూడా సురేఖను బర్తరఫ్ చేయాలి, సురేఖపై సీరియస్ యాక్షన్ చర్యలు తీసుకోవాలని తిరుగుబాటు వేసిన తర్వాత మొదటిసారిగా నియోజకవర్గంలో పర్యటించబోతున్న నేపథ్యంలో తాజా పరిణామాలపై, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి అధిష్టానమే చూసుకుంటుందని కూడా ఒక కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు సురేఖ ఈ రోజు వరంగల్ జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమంలో ఏం మాట్లాడబోతా ఉంది, మీడియాతో అడ్రస్ చేసి ఈ కాంగ్రెస్ పరిణామాలు కావచ్చు, సుష్మితా పటేల్ సంబంధించిన కామెంట్స్ పై ఏమైనా మాట్లాడుతుందా, సొంత జిల్లా నేతలపై ఎటువంటి ఆసక్తికర కామెంట్స్ చేసినట్టు కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు గతం నుంచి కూడా ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రి సురేఖ ఫ్యామిలీగా మారినటువంటి పరిస్థితి. గాంధీ భవన్ కు పంచాయతీ వెళ్ళిన తర్వాత ఏఐసిసి దగ్గర కూడా పంచాయతీకి వెళ్ళింది. రీసెంట్ గా ఇప్పుడు కొండా సుష్మితా పటేల్ ప్రకాలలో నేనే పోటీ చేస్తాను, ప్రకాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకని ఎట్లా టికెట్ ప్రకటిస్తారంటూ ఆరోపణలు చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అప్పటి నుంచి సురేఖ వరంగల్ జిల్లాలో ఎప్పుడు పర్యటించలేదు. ఈ వివాదం తర్వాత తొలిసారిగా ఈ రోజు వరంగల్ జిల్లాలో పర్యటించబోతున్న నేపథ్యంలో సురేఖ ఏం స్పందిస్తారు, ఏం మాట్లాడబోతున్నారు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది. 11 గంటలకు వనమహోత్సవ కార్యక్రమంలో సురేఖ పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి కొంచెం బయలుదేరినట్టు తెలుస్తా ఉంది. రవి, థ్యాంక్ యూ తిరుపతి.